వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. గట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనాపురం గ్రామ పరిధిలోని ఫకీర్ టేక్యా తండాలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు మాలోతు శాంతి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎదులాబాద్ 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామల అమరేందర్, మాజీ సర్పంచ్ వేముల మమతా గౌడ్, మాజీ ఉప సర్పంచ్ అకిటి సుధాకర్ రెడ్డి, మాజీ బ్యాంక్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, కొమరవెల్లి దేవస్థాన ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాయరు విశ్వనాథం, జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి కవాడి మాధవ్ రెడ్డి, అంకుశాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గంగి శంకర్, మాజీ వార్డు సభ్యులు వర్త్య జయేందర్ నాయక్, మెట్టు రమేష్, నానావత్ సురేష్ నాయక్, నాయకులు బింగి రాజేందర్ గౌడ్, డొంకిన శంకర్ గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బత్తిని ప్రవీణ్ గౌడ్, పూస రమేష్, వర్త్య సురేష్ నాయక్, గడ్డం శ్రీనివాస్, మాలోతు చిట్టిబాబు నాయక్, మాలోతు సురేష్ నాయక్, కాట్రోత్తు శ్రీకాంత్ నాయక్ మరియు నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హాస్పిటల్ ఎదిలాబాద్ డివిజన్లో గల పక్కిటెట్టలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గారికి, అలాగే సీనియర్ నాయకులు గారు విశ్వనాథ్ గారికి, మాధవ్ రెడ్డి గారికి, అలాగే శంకర్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, మిట్టు రమేష్ గారికి, అలాగే ఈరోజు పక్కిటెట్ట గ్రామంలో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులు ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్క పేదవాడి ఆశయం ఎదురు చూస్తున్నది ఒక గృహ సంకల్పన. ఒక చిన్న ఇల్లు ఉన్న సార్ అనే కోరిక ఉంటుంది. అది ఉన్నదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనే అయినాయి. ఇంతకుముందు కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆయన ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇల్లు ఇవ్వడం, అందులో ఈ డివిజన్లో మనకు 200 ఇళ్ళు దాకా వచ్చినాయి. అందులో ఫ్రైడ్ రైస్ ప్రకారం ఘనాపురం 70 ఇళ్ళు దాకా వచ్చినాయి. ఈరోజు ఒక్కొక్క ఇల్లు ఓపెన్ అవుతుంటే వాళ్ళ ఇప్పుడు సంతోషాన్ని వాళ్ళని చూస్తుంటే చాలా మాకు సంతోషం అనిపిస్తుంది. ఇలాగే ఇల్లు కట్టుకొని ప్రతి ఒక్క పేదకు ఇవ్వాలనే ఆశయంతో రేవంత్ రెడ్డి గారి సంకల్పించినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎంఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ 7th డివిజన్ ఆదిలాబాద్ డివిజన్లోని పక్కిటెక్క ఘనాపురం గ్రామ పంచాయతీ పక్కిటెక్క గ్రామంలో సోదరి శాంతి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సర్పంచ్ మమతా మహేష్ గౌడ్ గారికి, అలాగే డివిజన్ అధ్యక్షులు సామల అమర్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశ్వనాథం గారికి, మాధవ్ రెడ్డి గారికి, రాజేందర్, రమేష్ మరియు జయేందర్, సురేష్ నాయక్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నరసింహ మరియు శంకర్, ఈశంకర్, ఆశంకర్ అందరూ పెద్ద మనుషులందరికీ, సుధాకర్ మాజీ ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారికి, వెంకన్న గారికి డైరెక్టర్, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్క గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అలాంటి స్కీములు తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి గారికి, అలాగే హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి,
మాకు ఈ పైలట్ ప్రాజెక్టు మా గ్రామానికి చేసినందుకు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ అన్న గారికి, అలాగే సుధిరెడ్డి అన్న గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ గ్రామంలో 27 ఇండ్లు వస్తాయి. ఈ పక్కిటెక్ మా తండాలో కనీసం 25-23 ఇండ్లు దాకా కన్స్ట్రక్షన్ అయినాయి, గృహప్రవేశాలు అవుతున్నాయి. ఇంతకుముందు కూడా కొన్ని గృహప్రవేశాలు అయినాయి. ఈ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు వస్తే దానికి తోడు కొంచెం కలిపి మంచి ఇల్లు కట్టుకొని వాళ్ళు ఇంత ముందుకు రేకులిళ్ళలో పెంక ఇళ్ళల్లో ఉండి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు స్లాబ్ ఇల్లు కట్టుకొని అలా మా చెల్లె ఆమె ముఖంలో చూస్తే ఆనందం ఉంది. మా కాక వాళ్ళ ఫాదర్ ఎప్పుడో చనిపోయినాడు. అలాంటి ఆమెకు ఇంద్రమ్మ ఇల్లు రావడానికి ఎంతో కృషి చేసిన మా సురేష్ గారు కానీ, జయేందర్ గారు కానీ, జాగ స్థలంలో చిన్న ఇబ్బంది ఉన్నా కూడా జయేందర్ క్లియర్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇలాంటి పేద ప్రజలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, భర్తలు లేని వాళ్ళు అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, దానికి తోడు ఇక్కడ ఉన్న నాయకులు కూడా అందరు కూడా ఇప్పటిదాకా ఈ గ్రామం ఆ గ్రామం అన్నట్టుంది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి మా డివిజన్ అధ్యక్షులు సామల్ అమర్ గారు మరి ఇంకా కొంతమంది నాయకులు అందరు కలిసి ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఔషాపూర్ కానీ, అంక్షాపూర్ కానీ, మాదారం, మర్పేలు కూడా, మేద్లాబాద్లో కూడా ఏ పేదవానికి ఇల్లు లేకుండా ఉండకుండా చూడాలని మా అమర్ గారికి నేను తెలియజేస్తూ మరియు ఈ యొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నందుకు మా వజ్రేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.